నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మ. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఈ రెండిటికి 5 వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం వల్ల మనం ముందుగానే దాన్ని మనం కనిపెట్టి తొందరగా అంటే వితిన్ 4 అవర్స్ కానీ 6 అవర్స్లో కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కంప్లీట్ 100% మనకి ఎటువంటి ప్రాబ్లం అంటే హార్ట్ అటాక్లో స్టంట్స్ వేయకుండా బ్రెయిన్ స్ట్రోక్లో స్ట్రోక్ రాకుండా మనం ఆపుకోవచ్చండి. మెయిన్గా మనం ఏంటంటే ఫస్ట్ హార్ట్ అటాక్ గురించి 5 వార్నింగ్ సైన్స్ చెప్తా. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ కనబడే సిమ్టమ్ ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్లో పెయిన్ రావడం అనేది మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అనమాట. అది ఫస్ట్ సైన్. ఓకే, సెకండ్ మోస్ట్ కామన్ సైన్ ఏంటంటే గుండెలో నొప్పి అనేది వస్తుంది. ఆ నొప్పి ఏంటంటే రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా లెఫ్ట్ హ్యాండ్లోకి రేడియేట్ అవ్వచ్చు, లేదా దానితో పాటు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కానీ లేదా చెమటలు పట్టడం అనేది జరుగుతుంది. ఈ గుండెలో నొప్పి ఏదైతే ఉంటుందో గ్యాస్ నొప్పికి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మీకు ముందే తెలిసిపోతుంది గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి డిఫరెన్స్. సో మీకు అలాంటిది ఏదైనా సిమ్టమ్ కనబడినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం. అదే కాకుండా చాలామందిలో ఈ గుండె నొప్పి వచ్చినప్పుడు తల తిరగడం అనేది కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే హార్ట్ బ్లడ్ సప్లై అనేది సరిగా చేయకపోవడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గి తల తిరగడం అనేది కూడా మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అదే కాకుండా కొంతమందికి పెయిన్ ఏదైతే వస్తుందో అది 4వ సైన్ దవడలోకి అంటే ఇలా పైకి వెళ్తున్నట్టు కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. కొంతమందిలో 5వ మోస్ట్ కామన్ సైన్ ఏంటంటే వాళ్ళు ఊపిరి తీసుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది ఈ ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు. ఈ 5 వార్నింగ్ సైన్స్ ఏవైతే ఉంటాయో అది వచ్చింది అంటే మనకి హార్ట్ అటాక్ అయింది అని అర్థం. ఇప్పుడు మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్లో కూడా 5 వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చింది అంటే మీకు ఖచ్చితంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఈ 5 లక్షణాలు ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోక్లో ఫస్ట్ థింగ్ నాలిక మందంగా అయ్యి మాట తడబడడం అనేది జరుగుతుంది. అంటే స్టామరింగ్ అంటాం. అంటే మాట రాదు, ఇలా నత్తిలా అనిపించడం కానీ మాట రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రెండో కారణం ఏంటంటే చేతులు కాళ్ళు అనేవి వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది, లాగుతుంది అనమాట. మీరు చేతులు కాళ్ళు అంటే 2 సైడ్లు లాగదు, ఏదో ఒక సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఒక సైడ్ అంతా లెఫ్ట్ అంతా లేదా ఒక రైట్ సైడ్ అంతా కూడా మన స్ట్రోక్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది వీక్నెస్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇంకా 3వ సైన్ ఏంటంటే కళ్ళు బ్లర్రింగ్ ఆఫ్ విజన్ అంటే మసకగా కనబడడం కానీ, రెండుగా అంటే మనం చూసే డైప్లాప్లియా అంటాం. అంటే ఒక మనిషి ఇద్దరుగా కనబడడం కానీ ఇలా మనకి, ఎందుకంటే ఒక సైడ్ పెరాలసిస్ వస్తుంది కాబట్టి మనకి అలా కనబడే అవకాశం ఉంటుంది. ఇంకోటి చాలామందిలో సివియర్ హెడ్ఏక్ అనమాట, తలనొప్పితో పాటు వామిటింగ్స్ వస్తాయి. సో అది కూడా మనకి ఏంటి అంటే బ్రెయిన్లో స్ట్రోక్కి ఒక ఇండికేషన్. ఇది 4వ సైన్ అండి. ఇప్పుడు 5వ సైన్ ఏంటంటే తల తిరగడం. ఈ తల తిరగడం అనేది కూడా రెగ్యులర్గా ఉంటుంది. ఈ సైన్స్ ఏవైనా ఈ 5లో సైన్స్ ఏమైనా కనబడినా కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అని మనం తెలుసుకుని తొందరగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి డాక్టర్ రెండిటికి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్నే గోల్డెన్ పీరియడ్లో ట్రీట్మెంట్ తీసుకున్నారా అంటారు కదా. మన గోల్డెన్ పీరియడ్ అంటే ఒక 24 గంటల లోపల కానీ మనం వెళ్ళాము అంటే మెయిన్గా ఒక 4 గంటల్లో మనకు ఒక ఇంజెక్షన్ ఉంటుందండి, యాంటీ ప్లేట్లెట్ ఇంజెక్షన్. అంటే ఆ బ్రెయిన్లో ఏదైతే రక్తపు గడ్డ కట్టిందో లేదా హార్ట్లో ఏదైతే రక్తపు గడ్డ కట్టిందో ఇంజెక్షన్ ఉంటుంది. 18,000 నుంచి 22,000 వరకు ఉంటుందన్నమాట. ఆ ఇంజెక్షన్ ఇచ్చేసాము అంటే ఆ క్లాట్ అనేది తొలగిపోతుంది. సో తర్వాత మన ప్రాణానికి ప్రమాదం ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అప్పుడు మనం లైఫ్ లాంగ్ యాంటీ ప్లేట్లెట్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ కానీ లైఫ్ లాంగ్ వాడుకుంటే మళ్ళీ మనకు ఆ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం అనేది ఉండదండి. థ్యాంక్ యూ.